అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమెల గ్రామంలో మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు కోసం 10 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి జై భీమ్ రామాంజనేయులు పోరాటానికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే వారి కూతురు 6వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి సోషల్ మీడియా ద్వారా స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ని ఆ చిన్నారి తల్లి ఆ వీడియోలో వేడుకోవడం చూసి ప్రతి మనసున్న మనిషికి ఆలోచన చేయవలసిన పరిస్థితి. ఈ చిన్న వయసులోనే అంబేద్కర్ పూలే గురించి మన జాతి చిన్నారి బిడ్డ ఆలోచించడం చాలా గర్వకారణమని అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు బండారు శ్రావణి పిఏ ఈ విషయాన్ని మా ద్వారా తెలుసుకొని వారి సంపూర్ణ మద్దతు అంటూ మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు తోడ్పడతామని తెలియజేస్తూ అలాగే స్థానిక గ్రామంలో ఉన్నటువంటి దళిత లీడర్లను ప్రజా సంఘాల నాయకులను అన్ని రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని మీడియా సమక్షంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ భీమ్సేన్ రాష్ట్ర అధ్యక్షులు పామిడి సాకే ఓబులేసు, గట్టు రామాంజనేయులు, జేబీపీ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ అందరికీ. నా పేరు చిన్నాంజలి, ఎంఆర్బీఎస్ లీడరు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగనమల నియోజకవర్గంలోనే సింగనమల మండలం కేంద్రము తిరుమల గ్రామంలో గత 10 సంవత్సరాలుగా విగ్రహం పెట్టాలని చెప్పి జై భీమ్ రామాంజనేయులు గారు కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది సమస్యలు ఏమున్నాయో తెలియదు కానీ ఆ విగ్రహం ఇప్పటికీ కూడా అక్కడ నోచుకోకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మొన్న అటు రోజున కూడా గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పినారు. ఈ విషయం పైన జై భీమ్ రామాంజనేయులు కూతురు చిన్న పాప 6వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి మా అందరి కళ్ళు తెరుచుకునే విధంగా ఆ అమ్మాయి అడిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆ అమ్మాయిని ప్రశంసలు చేస్తున్నాం. ఎందుకంటే చిన్న అమ్మాయికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వల్ల మనకి ఏం మంచి జరుగుతుంది, ఆ విగ్రహం అక్కడ ఉంటే ఎంతమంది చదువుకొని ప్రయోజకులు అవుతారనే విషయం ఆ అమ్మాయి సింగనమల శాసనసభ్యురాలు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఆ అమ్మాయి ఆ వీడియోలో కలెక్టర్ గారిని ఇద్దరిని కోరడం అయినది. ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు బిజీగా ఉండడం వల్ల ఆమె పిఏ ఉదయ్ సారు ఏంటి ఇష్యూ అన్నా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. ఆ విగ్రహం పెట్టడానికి అక్కడ ఎవరైతే సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వారిని కూడా పిలిపించి మాట్లాడి విగ్రహం పెట్టడానికి మన ఎమ్మెల్యే గారు కూడా సుముఖంగా ఉన్నారని చెప్పి పిఏ ఉదయ్ గారు చెప్పడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల పూర్తి అయినప్పటికీ ఆ మండలంలో ఆ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఒక ఆయన నల్లప్ప అని ఆయన కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ రెండోది వచ్చేసి రామాయణంలో విగ్రహం పెడితే ఆయన చూపుడు వేలును చూసి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఎంతో ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి పోతారని చెప్పేసి సదుద్దేశంతో విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. దానికి రామాంజనేయులు గారిని కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే అక్కడ కొంతమంది స్థలం తక్కువ ఉందని చెప్పేసి లేదా ఎక్కువ ఉందని చెప్పేసి కొద్దిగా మా దళితులు కూడా మాట్లాడుతున్నారు. మా దళితులను కూడా కలుపుకొని గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అధికారులు కూడా ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి దళితులను పిలుచుకొని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య సర్దుమనేటట్టు చేసి ఆ విగ్రహం వెంటనే అక్కడ నిలబెట్టి పూర్తి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా అంబేద్కర్ గారి విషయంలో విగ్రహం ఎట్లయినా కానీ అక్కడ పెట్టాలా అని చెప్పేసి మొన్న చిన్న పాప పెట్టినటువంటి వీడియోను చూసి ఆమె కూడా ఇది కంపల్సరీ చిన్న అమ్మాయి చెప్పినట్టు అక్కడ విగ్రహం పెడదామన్నా అని చెప్పింది. అక్కడ ఉన్న పేదవాళ్ళను కావచ్చు, దళితులను కావచ్చు, అగ్రవర్ణ కులాల వారిని కూడా కలుపుకొని మాట్లాడి త్వరలోనే విగ్రహం పెట్టడానికి ఎమ్మెల్యే గారు కూడా ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఆ విగ్రహం పంచాయతీ కార్యాలయంలో విగ్రహం ఉన్నది. అక్కడ కేవలం నిర్మాణం చేపట్టి విగ్రహం పెట్టడానికి మాత్రమే ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలా. అదేవిధంగా సింగనమల తహసీల్దార్ గారు కూడా అటుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎవరైతే లేవనెత్తుతున్నారో వారితో కూడా మాట్లాడి ఇద్దరిని కలిపేసి ఆ విగ్రహం పెట్టడానికి త్వరలోనే నాంది పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.